జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం మాదంటే మాదంటూ అన్ని పార్టీలు జబ్బలు చరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఏమో మాకు 110 స్థానాలు వస్తుందంటూ వారి నాయకులు ఢంకా బజాయిస్తూ చెప్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అలాగే కూటమి శ్రేణులేమో మాకు 145 స్థానాలకు పైగా వచ్చే అవకాశం ఉంది, అధికారాన్ని మేమే సొంతం చేసుకోబోతున్నాం అంటూ టీడీపీ కూటమి ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు గెలిచే ఆ పరిస్థితి ఉంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, లెక్కలు ఏం చెబుతున్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. గతం కంటే కూడా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. అయితే జూన్ 4వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడేమో వైసీపీ నాయకులు అధికారం మాది అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. టీడీపీ కూటమికి సంబంధించిన శ్రేణులేమో లేదు లేదు అధికారం మాది అంటూ ఎవరికి వారు జబ్బలు జరుచుకుంటూ ఉన్నారు. ఏంటి అసలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, లెక్కలు ఏం చెప్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు తీసుకుంటే యువత పూర్తిగా వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఎందుకంటే పూర్తిగా ఈ నిరుద్యోగం కానీ ఇటు మెగా డిఎస్పీ చేయకపోవడం కానీ. సో రెండవది, ఈ గత 5 ఏళ్ల తర్వాత కొత్తగా ఓటు వచ్చిన ఒక 45 లక్షల మంది ఎవరైతే ఉన్నారో యువత అంతా కూడా వాళ్ళు వన్ సైడ్ ఏదైతే టీడీపీ కూటమి ఉందో జనసేన బీజేపీకి ఓటు చేశారని చెబుతున్నారు. ప్లస్ అలాగే ఈ గత 5 ఏళ్లుగా ఇటు కొన్ని ప్రజా సంఘాలు కానీ, ఈ ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఈ ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్స్ అందరూ ఉన్నారో, సో వాళ్ళెవ్వరిని కూడా తను చెప్పిన వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవడం, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవ్వకపోవడం, ప్లస్ అది ఓపీఎస్ తీసుకొచ్చి అదేదో క్యాన్సిల్ చేయడం అది చేయకపోవడం, సో రకరకాల కారణాల చేత ప్లస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇటు ఉద్యోగస్తులు కూడా వన్ సైడ్ చేశారని, గత ఎన్నికల కంటే కూడా గత ఎన్నికల్లో 1 lakh బ్యాలెట్ ఓటింగ్ నమోదవుతాయి, ఈసారి 5 లక్షలు అయిందని, దాంట్లో ఆల్మోస్ట్ 4.36 lakhs అంటే 4,36,000 వన్ సైడ్ ఓటింగ్ చేశారని, వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా వన్ సైడ్ చేశారని. సో దానివల్ల ఇటు కూడమికి ఎడ్జ్ ఉందని కొంతమంది, ప్లస్ మీరు చెప్పినట్టుగా మధ్యతరగతి వాళ్ళు కూడా ఇటు కూటమి వైపే మొగ్గు చూపారని. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోయిన ధరలు, ఈ యొక్క ఉద్యోగాలు లేకపోవడం, చిన్న చితక కాంట్రాక్టులు చేసుకున్న వాళ్ళకి పనులు లేకపోవడం, ఇటు ఇండస్ట్రీస్ రాకపోవడం, ఇటు జాబ్స్ లేకపోవడం, ప్లస్ మీరు వాళ్ళు తినే పప్పు ఉప్పు దైనందిక జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా విపరీతంగా పెరిగిపోవడం కూడా దీనికి ఒక కారణమని. సో మధ్యతరగతి కూడా వన్ సైడే ఓట్ చేసిందని. సో ఇటు కూటమి యొక్క వాదన, కూటమి యొక్క నమ్మకం. రెండో వైపు తీసుకుంటే ఏదైతే నేను 131 సార్లు బటన్ నొక్కాను, మీరు నోకాసం నొక్కండి అని చెప్పి వైసీపీ నాయకులు ఆప్టమిస్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క పల్లెటూరులో ఉండే కొంతమంది ఈ యొక్క ఉచిత పథకాల ద్వారా లబ్ధి చెందిన వాళ్ళు మాకే ఓటు చేశారు, మాకే పడింది, ఏదైతే మా ఓట్ బ్యాంక్ అని అనుకుంటున్నామో కొన్ని వర్గాలు ఇంకా మా వైపే ఉన్నారు కాబట్టి మాదే విజయం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఏది ఏమైనా సో మొత్తం మీద ప్రజలు మార్పు కోరుకున్నారు. సో ఇటు హైదరాబాద్ నుంచి కానీ, ఇటు దేశ విదేశాల నుంచి కానీ, దేశవ్యాప్తంగా కానీ ఈ యొక్క ఓటింగ్ సరళి చూసినా, లేదా నైట్ 12 గంటల వరకు ఆ ఓటింగ్ జరిగిన సరళి చూసినా, దగ్గర ఇటు కర్ణాటక కానీ, ఇటు ఏపీ నుంచి కానీ, ఇటు మన తెలంగాణ ప్రాంతం నుంచి కానీ, దేశవ్యాప్తంగా కానీ దగ్గర 35 నుంచి 40 లక్షల మంది ఓటేశారన్నట్టు వెళ్ళి, సో వీళ్ళంతా కూడా ఈ కూటమి వైపే మొగ్గు చూపారని అదొక వాదన ఉంది. కాబట్టి సో రెండోది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా వై నాట్ 175 అని, 160 అని, 140 అని, 150, 160 అని లెక్కలు చెబుతున్నా కూడా క్షేత్రస్థాయిలో దానికి భిన్నంగా వాళ్ళ యొక్క నాయకుల పరిస్థితి, నాయకుల వైఖరి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాకు తిరుగులేదు, మేము పులులు సింహాలం అని చెప్పుకుని తిరిగిన కొంతమంది నాయకులు, సో ప్రజల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన
హింసించిన చంపిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రాలకు చేరుకున్నారని, దేశం విడిచిపెట్టి పోయారని కూడా రకరకాలుగా చెప్పుకున్నారు. ఇంకొక అంశం ఏంటంటే, నిజంగానే వైసీపీకి ఎడ్జ్ ఉంది, వైసీపీ గెలవబోతుందని ఉన్నప్పుడు ఈ రోజున వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ ఓటమిని అంగీకరించడమే కాకుండా మా పార్టీ కూడా ఓడిపోతుందని చెప్పి ఇటు టీడీపీ కూటమి వైపు కోట్ల రూపాయల బెట్టింగ్స్ ఎందుకు వేస్తున్నారు? భీమవరం కేంద్రంగా బుకీల దగ్గర కోట్ల రూపాయల బెట్టింగ్కి పాల్పడుతున్నారు. అంటే ఒక పక్కన పంచిపెట్టిన డబ్బులు, ఖర్చు పెట్టిన డబ్బులు ఏదో విధంగా దాన్ని మళ్ళీ రాబట్టుకోవాలి. సో క్విక్ మనీ అంటారు. ఇప్పుడు బెట్టింగ్స్ అన్నీ ఏంటంటే వస్తే రాజా, రాకపోతే గూజా. కాబట్టి సో మీకు షార్ట్ టర్మ్లో 1 డేలో డబ్బులు వచ్చేది ఏది ఉంది, ఇదే కదా, బెట్టింగ్సే కదా. సో దానివల్ల ఎక్కువగా మంది ఇటు క్రికెట్ బెట్టింగ్స్ కానీ, లేకపోతే ఇటు కోళ్ళు పందాల మీద బెట్టింగ్స్ కానీ, ఇటు ఈ రాజకీయాల్లో కూడా బెట్టింగ్ చేస్తూ ఉంటారు, ఎలక్షన్లో కూడా. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏకపక్షంగా తీర్పు ఇవ్వలేదు. ఏది గెలిచినా కానీ ఒక 5 నుంచి 10 స్థానాలు అటు ఇటుగా ఉంటాయి, హోరాహోరీగా ఉండబోతుంది అంటూ వైసీపీ నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో వైసీపీకి 110 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కూటమికి సంబంధించిన శ్రేణులు మాత్రం మాకు 145 స్థానాలు పక్కాగా వస్తాయి అంటూ వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. బీజేపీ మాత్రం మా సపోర్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే అధికారంలోకి రాబోతున్నారంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? అంటే బీజేపీయే మా సపోర్ట్ అని అంటుందంటే, మరి బీజేపీకి మనకు తెలిసి ఈవెన్ 0.5% కూడా ఓట్ బ్యాంక్ లేదు ఏపీలో. కేవలం ఈసీ యొక్క సహకారం ఉండాలి, ఎలక్షన్లు సజావుగా జరగాలి. సెంట్రల్ యొక్క సహకారం లేకపోతే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ముందు ఎలక్షన్ మనం చేయడం కష్టం, ఎలక్షన్ ఇంజనీరింగ్ కష్టం అవుతుంది. ఇక్కడ ఈ రౌడీజం కానీ, గూండాయిజం కానీ, ప్లస్ ఎవరైతే తన సామాజిక వర్గానికి సంబంధించిన ఐఏఎస్లు, ఐపీఎస్లను పెట్టుకుని ఈవెన్ తన సామాజిక వర్గం, తన ప్రాంతానికి చెందిన సిఎస్ తోటి, తన సామాజిక వర్గం, తన ప్రాంతానికి చెందిన ఒక డీజీపీ తోటి ఏ విధంగా ఈ 5 ఏళ్ళు పరిపాలన సాగించాడో మనం చూసాము. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ, ఈవెన్ అంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా పెట్టారో మనం చూసాం. సో కేవలం ఎలక్షన్ సజావుగా సాగడం కోసమే బాబు గారు ఆయనకి అడ్వాంటేజ్ ఉండి కూడా ఒక మెట్టు దిగి బీజేపీ తోటి మీకు టైఅప్ పెట్టుకోవడం జరిగింది. మరి అటువంటి బీజేపీ కూడా ఈ రోజున మా మద్దతు, మా సహకారంతో వీళ్ళు మనుగడ సాగిస్తారనడం చాలా హాస్యాస్పదం. ఈ రోజున ఇటు జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ వాళ్ళ ఓటు ఏదవుతుందో అది కంప్లీట్గా వన్ సైడ్ పోలరైజేషన్ జరిగితేనే ఈ బీజేపీకి ఏదైతే ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు గెలవడానికి ఛాన్స్ ఉంది. స్వతహాగా ఈ 1% కూడా లేని బీజేపీ ఏ విధంగా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ విధంగా రేపొద్దున వాళ్ళు టీడీపీని గట్టెక్కిస్తారని మీరు అనుకుంటున్నారు? అది హాస్యాస్పదం. అది కేవలం అవన్నీ కూడా మనం నమ్మదగిన మాటలు ఏం కాదు. కానీ సో ఏదేమైనా వారు వన్ సైడ్ జరిగిందనేది ఒక వాదం ఉంది. రెండోది, ఈ యొక్క పథకాల వల్ల లబ్ధి చెందిన వారు నిజంగానే మరొకసారి జగన్మోహన్ రెడ్డికి వేసినా కూడా సో డెఫినెట్గా టీడీపీ కూటమి అయితే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది మాత్రమే కాకుండా ఈ రోజున బీజేపీకి ఏదైతే గడ్డు రోజులు ఉన్నాయో సెంటర్లో, అంటే వీళ్ళు అనుకున్నట్టుగా అవకాశాలు లేవు, అనుకున్నట్టుగా అక్కడ ఏమి సజావుగా లేదు. సో నార్త్లో కూడా టఫ్గా ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ దే ఫెయిల్డ్. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, సెకండ్ ఫేజ్ కూడా అంతంత మాత్రమే. సో కాబట్టి ఈ రోజున ఇటు అమిత్ షా గారి వైఖరి కానీ, ఇటు మోడీ గారి కానీ వైఖరి చూస్తే, ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్స్, ఏపీ వచ్చినప్పుడు మీటింగ్స్, వాళ్ళు మాట్లాడినవన్నీ చూస్తే కూడా, ఇటు వారణాసి బాబు గారిని ప్రత్యక్షంగా ఆహ్వానించడం కానీ చూసినప్పుడు డెఫినెట్గా టీడీపీ కూటమి 19 నుంచి 20-21 స్థానాలు ఈజీగా కైవసం చేసుకుంటుందని, రేపొద్దున అక్కడ సెంటర్లో ఏదన్నా మనకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా గడ్డు కాలం ఎదురైతే డెఫినెట్గా ఇది కీలకం అవుతుందని వాళ్ళ యొక్క సాఫ్ట్ కార్నర్ కానీ, ఈ రోజున వాళ్ళు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కానీ, సో ఈసీ కొంచెం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం కానీ, ఎవరైతే మీరు ఇక్కడ కొంతమంది అవినీతి అక్రమార్క ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందంటే కూడా ఇటు టీడీపీ యొక్క అవసరం రేపొద్దున బీజేపీకి ఎంతో ఉంది కాబట్టి బీజేపీ వైఖరి మారింది అనుకోవాలి. కాబట్టి సో డెఫినెట్గా బీజేపీ అండదండలతో టీడీపీ గవర్నమెంట్ మనుగడకు సాధిస్తుందనో,
లేకపోతే పవర్లోకి వస్తుంది అనుకోవడం అది ఆశాస్పదం. ఈ రెండు పార్టీలు ఏదైతే జనసేన బీజేపీ ఏదైతే ఈ రెండు పార్టీల యొక్క ఓట్ బ్యాంకు చెక్కు చెదరకుండా వన్ సైడ్ జరిగితే ఓటింగ్ దానికి అనుకూలంగా రేపొద్దున బీజేపీ ఇటు ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ అది వీళ్ళ దైవాదాయం మీద ఆధారపడింది. కానీ సో బీజేపీ దైవాదాయం మీద ఆధారపడిన పరిస్థితిలో ఇటు జనసేన లేదు, ఇటు టీడీపీ కూడా లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.